గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో రాకీ ర్యాబిట్ మైనింగ్ అప్లికేషన్లో కాంబో కార్డ్ ఏదైతే ఉందో ఆ కాంబో కార్డుని క్లెయిమ్ చేసి 20 లక్షల టోకెన్స్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను రాకీ ర్యాబిట్ అప్లికేషన్ని ఓపెన్ చేశానండి. నేను కూడా మైనింగ్ స్టార్ట్ చేసి జస్ట్ 2 డేస్ అయింది. నిన్న ఈరోజు 2 రోజులే. సో నిన్న కాంబో కార్డ్ అనేది నేను క్లెయిమ్ చేశాను, కాకపోతే అప్పుడు వీడియో చేయలేకపోయాను. కానీ చాలామంది అడుగుతున్న విషయం ఏంటి అని అంటే, మాకు అది కాంబో కార్డ్ అనేది ఏ విధంగా క్లెయిమ్ చేయాలి అనేది అర్థం కావట్లేదని చెప్పారు. నేను కూడా 2-3 సార్లు ట్రై చేశానండి. చేసిన తర్వాత మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ లేట్గా ఒక 5 గంటల తర్వాత మళ్ళీ ట్రై చేశాను. అప్పుడు మనకి ఆ కాంబో కార్డ్ అనేది ఓపెన్ అయిందండి. సో ఆ కాంబో కార్డ్ అనేది ఓపెన్ అవ్వడానికి అంత టైం పట్టడానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఇక్కడ న్యూ కామర్ టోర్నమెంట్ అనేది చూడండి, నా లెవెల్ అనేది చాలా తక్కువలో ఉండడం వల్ల ఆ కాంబో కార్డ్ అనేది ఓపెన్ అవ్వడానికి చాలా టైం పట్టింది. దాంతోపాటు ఈ అవర్లీ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో అది కూడా తక్కువ ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్లాక్ అవ్వడానికి చాలా టైం పట్టుద్ది. మీరు ఎవరైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రై చేసి మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటే మీకు కార్డ్ అనేది అన్లాక్ అవుతుంది. దాంతోపాటు మనం కార్డ్ అనే దాన్ని అన్లాక్ చేసుకోవడానికి మనకు 5 అటెంప్ట్స్ ఉంటాయండి. ఒక్క అటెంప్ట్ కాదు, 5 అటెంప్ట్స్ ఉంటాయి. సో ఒక్కసారి కార్డ్ అనేది రాంగ్ అయిందనుకోండి, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయవచ్చు, తర్వాత మళ్ళీ ఇంకోసారి ట్రై చేయొచ్చు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేయవచ్చు. ఈ విధంగా 5 అటెంప్ట్స్లలో మీరు ఎప్పుడు సక్సెస్ అయినా కానీ మీకు 20 లక్షల టోకెన్స్ అనేవి వస్తాయి. సో ఇది ట్రై చేయడానికి ముందు మీరు ఖచ్చితంగా ఆ కాంబినేషన్ ఏదనేది అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకొనే మీరు ట్రై చేయాలన్నమాట. అప్పుడే మీకు ఇది సక్సెస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ కార్డు కాంబినేషన్ అనేది ఈ విధంగా ఉంది. ఫస్ట్ లంచ్ బ్రేక్ అనేది ఫస్ట్ కార్డు అనమాట. తర్వాత ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్ అనేది రెండో కార్డు. దాని తర్వాత మూడోది సూపర్విజన్ యానిమేషన్ అని యానిమల్ అని ఏదో ఉందన్నమాట. సో ఈ కార్డులలో ఫస్ట్ది లంచ్ బ్రేక్ అనేటటువంటి కార్డు ఏదైతే ఉందో అది ఎక్కడ ఉంది, ఏ విధంగా అన్లాక్ చేయాలి అనేది మొదటగా చూద్దాం. ఇప్పుడు నేను రాకీ ర్యాబిట్ అప్లికేషన్ ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మైన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో కింద లైన్లో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రకరకాల ఆప్షన్స్ వచ్చాయి చూడండి. ఫస్ట్ది ఫైటర్ అని వచ్చింది, కోచ్ అని వచ్చింది, టోర్నమెంట్స్ అని వచ్చాయి. ఇలా రావడంతో పాటు ఈ ఫైటర్ సెక్షన్లోనే మళ్ళీ మనకు 3 సబ్ సెక్షన్స్ ఉన్నాయి, అప్గ్రేడ్, క్లెయిమ్, వెంచర్ అనేసి. దాని తర్వాత కోచ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మళ్ళీ 2 సెక్షన్స్ ఉన్నాయి, అప్గ్రేడ్, క్లెయిమ్. తర్వాత టోర్నమెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక సెక్షనే ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫైటర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత మనకు లంచ్ బ్రేక్ అనేటటువంటి ఆప్షన్ ఇచ్చారనమాట కార్డు. సో ఈ లంచ్ బ్రేక్ అనే కార్డు ఎక్కడ ఉంటుంది అని అంటే మనకు న్యూట్రిషన్లోనే ఉంటుంది. అంటే న్యూట్రిషన్ అనే దాంట్లో మనకు కార్డు అనేది ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను న్యూట్రిషన్ మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ కార్డు ఏమి చూపించట్లేదు. సో ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో చూడండి, ఈ క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి లంచ్ బ్రేక్ అనే ఆప్షన్ ఇక్కడ ఉంది చూడండి. సో నేనేం చేస్తున్నాను అంటే దీని మీద ఫస్ట్ ఒకసారి టచ్ చేస్తాను. లంచ్ బ్రేక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తానండి. ఇక్కడ మనకి ఒక ఆప్షన్ పెట్టారు చూడండి, 2 గంటల 7 నిమిషాల 45. సో సారీ, అంతేనండి. ఇక్కడ 2 గంటల 7 నిమిషాల 30 సెకండ్స్ ఈ విధంగా ఈ టైంలో అన్లాక్ అవుతుంది అనేసి వీళ్ళు చూపిస్తున్నారన్నమాట. సో ఇంకోటి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈ లంచ్ బ్రేక్ పక్కన చూజ్ సూపర్ సెట్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది చూడండి. ఈ చూజ్ సూపర్ సెట్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత ఏం జరిగిందనే చూద్దాం. చూడండి, ఇక్కడ లంచ్ బ్రేక్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది వెళ్ళి యాడ్ అయిందనమాట. సో మనం
అక్కడ ఇచ్చినటువంటి టైమింగ్ ఏదైతే ఉందో దానికోసం మనం వెయిట్ చేయని అవసరం లేదు, ముందే సెట్ చేయవచ్చు. సో లంచ్ బ్రేక్ అనేది ఇప్పుడు రెడీ అయిపోయింది. దాని తర్వాత మనకు రెండో కార్డు ఏంటి అనేది కూడా ఇంకోసారి చూద్దాం. సో మన కార్డులలో రెండో కార్డు అండి ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్ అనేది రెండో కార్డు అనమాట. సో ఈ ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్ అనేది ఎక్కడుంది అనేది మొదటగా చూద్దాం. సో ఇక్కడ తిరిగి అప్లికేషన్లోకి వచ్చిన తర్వాత ఫైటర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ వెంచర్ అనే ఆప్షన్ ఉంది చూడండి, ఆ వెంచర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో వెంచర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు రెండో కార్డు ఉంది చూడండి, ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్ గ్రో వెల్త్ అనేసి ఒక ఆప్షన్ చూపిస్తుంది. సో నేనేం చేస్తాను అని అంటే దీని మీద క్లిక్ చేస్తానండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పే అండ్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ వచ్చింది చూడండి, ఈ పే అండ్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ మీద నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. సో క్లిక్ చేసిన తర్వాత అది అప్గ్రేడ్ అయింది. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ లెవెల్ 1 అని చూపిస్తుంది, దాంతోపాటు ఇక్కడ ఇచ్చినటువంటి పిక్చర్ ఏదైతే ఉందో వేరుగా ఉంది. ఇక్కడ మేల్ పిక్చర్ ఉంది, మేల్ ఎనిమల్ అంటే మగ ఎనిమల్ పిక్చర్ అనేది ఉంది. కానీ మనం తీసుకున్న కార్డులో ఇక్కడ చూస్తే ఫీమేల్ ఎనిమల్ ఉందన్నమాట, అంటే ఫీమేల్ ర్యాబిట్ ఉంది ఇక్కడ. కానీ ఇక్కడ మనకి మేల్ ర్యాబిట్ అనేది ఉందన్నమాట, మగ ర్యాబిట్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇంకోసారి కూడా నేను దీన్ని బై చేస్తానండి. బై చేస్తే దాని తర్వాత ఫీమేల్ ఎనిమల్ ఏమన్నా వస్తుందేమో చెక్ చేద్దాం. లెవెల్ 2కి వెళ్ళాను, దాని తర్వాత లెవెల్ 3కి వెళ్ళానండి, దాని తర్వాత లెవెల్ 4, దాని తర్వాత లెవెల్ 5, సో లెవెల్ 6 చూద్దామండి. బై చేస్తూ ఉన్నా ఏమన్నా వస్తుందేమో చూద్దాం. కానీ ఇది చేంజ్ అవ్వట్లేదండి, మేబీ కార్డు ఇది కాదేమో, వేరేది ఏదన్నా ఉందేమో, మళ్ళీ ఇంకోసారి చెక్ చేస్తాం. సో నాకు ఫీమేల్ ర్యాబిట్తో ఉండేటటువంటి కార్డు ఏదైతే ఉందో అది ఎక్కడ కనిపించలేదండి. సో అందుకని నేను ఏం చేశానంటే మళ్ళీ ఫైటర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి దాని తర్వాత ఇక్కడ వెంచర్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్ గ్రో అనే ఆప్షన్ ఉంది కదా, దాని పక్కన చూజ్ సూపర్ సెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ ఏం జరిగింది అని అంటే ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్ అనేది సెకండ్ కార్డుగా సెట్ అయిపోయింది. సో ఇప్పటికి 2 కార్డులు సెట్ చేసామండి, లంచ్ బ్రేక్, ఇన్వెస్ట్ ఇన్ సూపర్ సెట్. సో ఈ రెండింటి తర్వాత ఇంకా మూడోది ఏంటి కార్డు అనేది కూడా ఇంకోసారి చూద్దాం. సో మూడో కార్డు మనకు ఇక్కడ సూపర్విజన్ యానిమల్ అని ఉందన్నమాట. సో ఈ సూపర్విజన్ యానిమల్ అనేది ఎక్కడుంది అనేది కూడా ఇంకోసారి అప్లికేషన్లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను తిరిగి అప్లికేషన్లోకి వచ్చానండి. సో అది సూపర్విజన్ యానిమల్ కాదండి, సూపర్విజన్ అండ్ ఎవాల్యూషన్ మేబీ అయి ఉండవచ్చు, ఎందుకంటే అక్కడ పూర్తి చూపించలేదు, కట్ అయిపోయింది కాబట్టి నేను అలా అనుకున్నా. ఇక్కడ కోచ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అప్గ్రేడ్ అనేది ఏదైతే ఉందో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, సూపర్విజన్ అండ్ ఎవాల్యుయేషన్ అనేసి ఒక ఆప్షన్ అయితే వచ్చింది. ఇది లాక్ అయ్యింది. సో దీన్ని నేను ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఇక్కడ ఏం జరిగింది అని అంటే లాక్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి ఇది నేను యాడ్ చేస్తే అవుద్దో లేదో ఒకసారి చెక్ చేస్తాను. పక్కన ఇక్కడ చూడండి చూజ్ సూపర్ సెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ మనకు లంచ్ బ్రేక్ వచ్చింది, ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్ వచ్చింది, తర్వాత సూపర్విజన్ ఇన్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది వచ్చింది. వచ్చిన తర్వాత ఈ కింద చెక్ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేస్తున్నానండి. సో ఇక్కడ మనకు కార్డ్స్ అయితే సెట్ అయ్యాయి, కానీ మేబీ అదర్ రీజన్ ఏదైనా ఉండొచ్చు. ఎందుకు అంటే లాక్లో ఉండడం మేబీ అయి ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తాను అంటే ఇలా జస్ట్ ఇలా పైకి అంటున్నా, తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నా సూపర్విజన్ అండ్ ఎవాల్యుయేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఇది లాక్ అయి ఉంది కాబట్టి ఇంకొకసారి చూపిస్తాను.
సూపర్విజన్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది ఇక్కడ లాక్ అయ్యింది. సో దీన్ని అన్లాక్ చేద్దాం. అన్లాక్ చేస్తే అదేమన్నా అవుతుందేమో చూద్దాం. సో సూపర్విజన్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు స్పారింగ్ అనేసి ఒక లైన్ కనిపిస్తుంది లాస్ట్లో టాస్క్. సో స్పారింగ్ అనే దాని మీద నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ స్పారింగ్ అనేది జస్ట్ ఒకసారి మూవ్ అయింది అనమాట. సో నేను ఇక్కడ మళ్ళీ క్లిక్ చేస్తున్నాను స్పారింగ్ మీద. సో క్లిక్ చేస్తే వీళ్ళేం టాస్క్ ఇస్తున్నారంటే డిఫెన్సివ్ ట్రైనింగ్ అనే దాన్ని క్లిక్ చేయమంటున్నారు. సో డిఫెన్సివ్ ట్రైనింగ్ మీద క్లిక్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ డిఫెన్సివ్ ట్రైనింగ్ ఉంది కదా, అది మూవ్ అయింది. సో మళ్ళీ డిఫెన్సివ్ ట్రైనింగ్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది అంటే కాంబినేషన్ ట్రైనింగ్ అని వచ్చింది. సో దాని మీద నేను క్లిక్ చేశాను. ఇప్పుడు కాంబినేషన్ ట్రైనింగ్ ఏదైతే ఉందో అది మూవ్ అయింది అనమాట. సో కాంబినేషన్ ట్రైనింగ్ మళ్ళీ క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి ఇది అన్లాక్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ పే అండ్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నానండి. సో క్లిక్ చేస్తే అది బై అయిపోయింది. సో ఇప్పుడు మనకేం జరిగింది, కాంబినేషన్ ట్రైనింగ్ అనేది అన్లాక్ అయింది. కానీ మనకు కావాల్సింది వేరే కార్డు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ ఈ సూపర్విజన్ అండ్ ఎవాల్యుయేషన్ అనేది అన్లాక్ చేయాలి. ఇది ఇంకా లాక్లోనే ఉంది, ఎందుకంటే దీని తర్వాత ఎన్నో కార్డులు లాక్లో ఉన్నాయి కాబట్టి. మళ్ళీ దీని మీద నేను క్లిక్ చేశాను. తిరిగి వచ్చి క్లిక్ చేసి మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నా, స్పారింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నా. మళ్ళీ స్పారింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత డిఫెన్సివ్ ట్రైనింగ్ క్లిక్ చేసిన తర్వాత కాంబినేషన్ ట్రైనింగ్ అది క్లిక్ చేశాను. కాంబినేషన్ ట్రైనింగ్ ఇప్పుడు అన్లాక్ అయింది. సో ఇప్పుడు పే అండ్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేశానండి. ఈ కాంబినేషన్ ట్రైనింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను అంటే పే అండ్ అప్గ్రేడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తానండి. సో పే అండ్ అప్గ్రేడ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు కాంబినేషన్ ట్రైనింగ్ అనేది అన్లాక్ అయింది చూడండి. కానీ మన టార్గెట్ ఏంటి అని అంటే సూపర్విజన్ అండ్ ఎవాల్యుయేషన్, ఇది ఇంకా అన్లాక్ అవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, సూపర్విజన్ ఎవాల్యుయేషన్ అనేది ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మళ్ళీ స్పారింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో స్పారింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్లో డిఫెన్సివ్ ట్రైనింగ్ వచ్చింది చూడండి, మళ్ళీ దీని మీద క్లిక్ చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి డిఫెన్సివ్ ట్రైనింగ్ అనేది అన్లాక్ అయి ఉన్నది, ఎందుకంటే ముందు టాస్క్లో మనం అన్లాక్ చేసాం కాబట్టి. ఇప్పుడు పే అండ్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే డిఫెన్సివ్ ట్రైనింగ్ అనేది ఓపెన్ అయిందనమాట. సో ఇప్పుడు ఇది కూడా అన్లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ మన టార్గెట్ ఏంటి, సూపర్విజన్ అండ్ ఎవాల్యుయేషన్, ఈ కార్డును మనం అన్లాక్ చేయాలి. మళ్ళీ అన్లాక్ చేయాలంటే మళ్ళీ దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ స్పారింగ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి స్పారింగ్ అనేది అన్లాక్ అయ్యి ముందు స్టెప్లో చేశాను. సో ఇప్పుడు స్పారింగ్ అనేది ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేసి పే అండ్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే స్పారింగ్ అనేది అన్లాక్ అయింది. ఇప్పుడు ఫైనల్గా మనకి సూపర్విజన్ అండ్ ఎవాల్యుయేషన్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది కూడా అన్లాక్ అయింది అనమాట. సో ఇప్పుడు నేను దీన్ని బై చేస్తున్నా. బై చేస్తే ఏం జరుగుద్ది అనేది చూద్దాం. సో పే అండ్ అప్గ్రేడ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది బై అయిపోయి ఇక్కడ అన్లాక్ అయింది. సో ఇప్పుడు పైకి వస్తున్నానండి. పైకి వచ్చి ఇక్కడ చూడండి మనకు లంచ్ బ్రేక్, సూపర్విజన్ అండ్ ఎవాల్యుయేషన్ రెండు కూడా రెడీ అయ్యాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్ అనేది కూడా అన్లాక్ అయిందో లేదో చెక్ చేసుకుందాం ఫస్ట్. చూడండి అది అన్లాక్ అయిందో లేదో చెక్ చేయడానికి ఇక్కడ ఫైటర్ మీద క్లిక్ చేసి ఆ వెంచర్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇన్వెస్ట్ ఇన్ స్టార్టప్స్ అండ్ గ్రో అనే ఆప్షన్ ఏదైతే ఉందో ఇది అన్లాక్గానే ఉంది. సో అంటే మనకి ఇది అన్లాక్ అయ్యి ఉంది, ఇది అన్లాక్ అయ్యి ఉంది. దాంతోపాటు ఇంకా మనకు డౌట్ ఉన్నది లంచ్ బ్రేక్, ఇది కూడా అన్లాక్ అయిందో లేదో చెక్ చేద్దాం. లంచ్ బ్రేక్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఇప్పుడు ఫైటర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి క్లెయిమ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేశానండి. క్లిక్ చేసిన తర్వాత పైకి వస్తే ఇక్కడ మనకు లంచ్ బ్రేక్ అనేది ఉంది, కానీ ఇది లాక్డా లేకపోతే అన్లాక్డ్ అనేది తెలియదు. ఇక్కడ టైమింగ్ అయితే పడుతుంది అనమాట. సో దీని మీద నేను క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ అవైలబుల్ అనేసి ఒక టైమింగ్ అనేది చూపిస్తుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అని అంటే వీటన్నిటిని వదిలేసి ఇక్కడ పైకి వచ్చేసి
ఇక్కడ ఆల్రెడీ మనం కాంబినేషన్ సెట్ చేసాం కాబట్టి చెక్ కార్డ్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తాను. ఏమొస్తుందో చూద్దాం. చూడండి, దీనికి మీనింగ్ ఏంటి అని అంటే మనం వెనక నుంచి మొత్తం చేసుకుంటా వెళ్తే ఖచ్చితంగా వస్తుంది. చూడండి, 2 లక్షల టోకెన్స్ మనకు అన్లాక్ అయ్యాయి. క్లెయిమ్ సూపర్ సెట్ ప్రైజ్ అనే ఆప్షన్ క్లియర్గా చూపిస్తుంది. అంటే మనకు 2 మిలియన్స్ అంటే 20 లక్షల టోకెన్స్ అనేవి ఇక్కడ వచ్చేసాయి. క్లిక్ చేశాను. చూడండి, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ క్లెయిమ్డ్ 20 lakhs పాయింట్స్ అనేసి పడింది. తర్వాత ఇక్కడ చూడండి మనకు అవార్డు వచ్చినట్టు సింబల్ కూడా వచ్చేసింది. సో ఇంతేనండి. ప్రాసెస్ అనేది లెంతీ, కాకపోతే మనం టైం పెట్టి నిదానంగా చేసుకుంటే ఖచ్చితంగా కూడా ఏ కార్డ్ అయినా కానీ అన్లాక్ చేయడం చాలా ఈజీ. సో ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఆ ప్రాసెస్ని మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయితే మీకు ఖచ్చితంగా ఈ కాంబో కార్డ్ అనేది అన్లాక్ అయిపోద్ది. సో ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి రాకీ ర్యాబిట్ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ లింక్ మీద క్లిక్ చేసి మైనింగ్ అనేది స్టార్ట్ చేసి రోజు ఈ కాంబినేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. మీరు కూడా మీ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేసుకోండి. సో ఇంతేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.